హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అక్క మొగుడు పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరు తినలేదు. మేఘన వంటింట్లోనే కూర్చుని ఉండిపోయింది. కాంతమ్మ గారు తన గదిలో ఆలోచిస్తున్నారు. అమ్మో, మేఘనలో ఈ కోణం నేను ఊహించలేదు. అది ఎదురు తిరిగితే నా పప్పులు ఉడకవు. ఆనందని పూర్తిగా నా వైపు తిప్పుకోవాలి. శ్రావణ్ణి ఇంకాస్త వాడాలి అని కొత్త పథకం రచించారు. మధ్యరాత్రి వేళ చిన్నికి వ్యాక్సిన్ వల్ల జ్వరం వచ్చింది. పాప కాలు కదపలేక ఏడుస్తుంది. మేఘనకు మెలకు వచ్చింది. పాప ఒళ్ళు కాలిపోతుంది. బావగారు బావగారు అని ఆనందని లేపింది. ఆనంద్ నిద్రమాతల్లో లేచాడు. ఏమైంది? చిన్నికి జ్వరం బాగా ఏడుస్తుంది. పారాసిటమాల్ డ్రాప్స్ అయిపోయాయి, ప్లీజ్ వెళ్ళి తీసుకురండి అని అడిగింది. ఆనంద్ బయట వర్షం పడ్డం గమనించాడు. ఇప్పుడా అంత అర్జెంటా? పొద్దున తేవచ్చుగా అన్నాడు బద్ధకంగా. మేఘనకి కోపం వచ్చింది. ఇది మీటింగ్ కాదు బావగారు, పోస్ట్ పోన్ చేయడానికి. పసిపిల్ల ప్రాణం. మీరు వెళ్ళకపోతే చెప్పండి, నేను వెళ్తాను. అర్ధరాత్రి అయినా సరే నా బిడ్డ కోసం నేను వెళ్తానని చెప్పి డ్రెస్ సరిచేసుకుని బయలుదేరింది. ఆనంద్కి పౌరుషం వచ్చింది. నువ్వు ఆగు, నేను వెళ్తాను అని తాళం తీసుకుని వెళ్ళాడు. అతను వెళ్ళాక మేఘన పాపని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. అక్క చూస్తున్నావా, మన చిన్ని కోసం నేను రాక్షసిలా మారాను. బావగారిని ఎదిరించాను. ఇది తప్ప ఒప్ప? నా కాపురం ఎటుపోతుంది? అరగంట తర్వాత ఆనంద్ వచ్చాడు. మందులు తెచ్చాడు. మేఘన మందులు వేసింది. పాపని జోకొట్టి పడుకోబెట్టింది. ఆనంద్ మంచం మీద కూర్చుని మేఘన్నే చూస్తున్నాడు. ఆమెలో వచ్చిన మార్పు అతన్ని భయపెడుతుంది. అదే సమయంలో ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు భయంతో వణికే పిల్ల ఇప్పుడు ఒక తల్లిగా, ఒక ఇల్లాలిగా నిలబడుతుంది. కానీ ఆనంద్ జోబులో ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది. అది శ్రావణి మెసేజ్. హాయ్ ఆనంద్, ఇంకా నిద్రపోలేదా? మిస్సింగ్ యూ. ఆనంద్ ఆ మెసేజ్ చూసి మేఘన వైపు చూశాడు. మేఘన ఇంకా పాప నిమురుతుంది. ఆనంద్ మెసేజ్ డిలీట్ చేశాడు. కానీ మనసులో ఉన్న గందరగోళాన్ని డిలీట్ చేయలేకపోయాడు. ఆ రాత్రి కురిసిన వర్షం ఆగిపోయింది. కానీ ఆనంద్ మేఘన్ల మనసులో రేగిన తుఫాను మాత్రం ఇంకా సద్దుమణగలేదు. తెల్లవారింది. కిటికీలోంచి వస్తున్న వెలుతురు మేఘన కళ్ళ మీద పడింది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. రాత్రంతా నిద్రలేదు. పక్కన చిన్ని హాయిగా నిద్రపోతుంది. జ్వరం తగ్గింది. చిన్ని నుదుటి మీద చేయి వేసి చూసింది మేఘన. చల్లగా ఉంది. హమ్మయ్య అనుకుంది. గదిలో ఆనంద్ లేడు. బహుశా వాకింగ్కి వెళ్ళి ఉంటాడు. మేఘన లేచి రోజువారి పనుల్లో నిమగ్నమైంది. కానీ ఆ రోజు ఆమెలో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు భయంతో బెరుకుతో అపరాధ భావంతో కుంగిపోయిన మేఘన ఇప్పుడు లేదు. ఆ ముఖంలో ఒక నిశ్శబ్ద తీర్మానం ఉంది. తన బిడ్డ కోసం, తన ఆత్మగౌరవం కోసం నిలబడాలని నిర్ణయం అది. హాల్లో కాంతమ్మ గారు కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. మేఘన కాఫీ కప్పు తీసుకుని వచ్చింది. ఏమీ ఇంత ఆలస్యమా? మొగుడు ఆఫీస్కి వెళ్ళాలి కదా, వంట ఎప్పుడవుతుంది అని రోజులాగే తందైన శైలిలో గద్దించారు. మేఘన కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి, అవుతుంది అత్తయ్య, చిన్నికి రాత్రి జ్వరం కదా, చూసుకోవడం ఆలస్యమైంది అని చెప్పింది. ఆ గొంతులో భయం లేదు, కేవలం సమాచారం మాత్రమే ఉంది. కాంతమ్మ గారు కోడలి ముఖంలో చూశారు. అక్కడెప్పుడు కనిపించే దీనత్వం కనిపించలేదు. ఏదో తేడా కొడుతుందని ఆమెకు అర్థమైంది. అంతలో ఆనంద్ వాకింగ్ నుంచి వచ్చాడు. చెమటలు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. మేఘన్ని చూడగానే అతని చూపు పక్కకు తిప్పుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన గొడవ, తను తాగిన మైకంలో వాగిన మాటలు, మేఘన తన్ని నిలదీసిన తీరు అన్నీ అతనికి గుర్తొస్తున్నాయి. ఒక పక్క తప్పు చేశానన్న భావన, మరో పక్క మేఘన తన్ని ప్రశ్నించిందన్న అహంకారం. రెండూ అతన్ని సతమతం చేస్తున్నాయి. అమ్మ కాఫీ అడిగాడు ఆనందం. ఇదిగోరా, మేఘన ఇప్పుడే తెచ్చింది అంది కాంతమ్మ. ఆనంద్ కాఫీ తాగుతూ ఉంటే మేఘన వంటింట్లోకి వెళ్ళలేదు. అక్కడే నిలబడింది. బావగారు, చిన్నికి జ్వరం తగ్గింది. కానీ ఈరోజు నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఫాలోఅప్ కోసం. మీరు వస్తారా, లేక ఈరోజు కూడా మీటింగ్ ఉందా అని సూటిగా అడిగింది. ఆనంద్ ఉలిక్కిపడ్డాడు. ఆ ప్రశ్నలో ఉన్న వ్యంగ్యం అతనికి అర్థమైంది. కాంతమ్మగారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను వస్తానులే
ఆఫీస్కి వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను అన్నట్టుగా ఆనందం. డ్రాప్ చేయడం కాదు బావగారు, డాక్టర్ గారు తండ్రిని కూడా ఉండమన్నారు. పాప బరువు పెరగటం లేదని అంటున్నారు అంది మేఘన ఖచ్చితంగా. ఆనంద్కి ఏం చెప్పాలో తెలియలేదు. సరే 10 గంటలకు రెడీగా ఉండు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. కాంతమ్మ గారు మేఘన్ దగ్గరకు వచ్చి, ఏంటే మొగుని శాసిస్తున్నావా? మీటింగ్లో ఆఫీసులు అంటూ ఎగతాళి చేస్తున్నావా? నోరులేని దానివనుకుంటే బాగానే తయారయ్యావే అని దెబ్బేసింది. మేఘన అత్తగారి కళ్ళలోకి చూసి, నోరులేని దాన్ని కాబట్టే ఇన్నాళ్ళు భరించనత్తయ్య, కానీ ఇప్పుడు నా బిడ్డ ఆరోగ్యం ముఖ్యం, దానికి అడ్డొచ్చేది మీరైనా ఆయనైనా సరే, నేను ఊరుకోను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కాంతమ్మ గారికి నోట మాట రాలేదు. ఈ మార్పు ఆమె ఊహించింది. వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలనుకుంటే ఈ పిల్ల ఏంటి ఇలా తిరగబడుతుంది? ఆనందిని పూర్తిగా నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని మనసులో అనుకుంది. 10 గంటలకు ఆనంద్ మేఘన చిన్ని హాస్పిటల్కి వెళ్లారు. కారులో నిశ్శబ్దం, రేడియో కూడా ఆన్ చేయలేదు. ఆనంద్ అద్దంలోంచి మేఘని గమనిస్తున్నాడు. ఆమె చిన్నిని ముద్దాడుతూ కిటికీ వైపు చూస్తుంది. ఆమెలో ఉన్న ఈ గాంభీర్యం ఆనంద్కి కొత్తగా ఉంది. ఒకప్పుడు మాధవి కూడా ఏదైనా తప్పు జరిగితే ఇలాగే మౌనంగా ఉండేది. హాస్పిటల్లో డాక్టర్ చిన్నిని పరీక్షించారు. పర్లేదు ఆనంద్ గారు, జ్వరం తగ్గింది, కానీ పాపకి తల్లిపాలు సరిపోవటం లేదేమో, ఫార్మల్ మిల్క్ కూడా ఇవ్వండి. ఆనంద్ గారు, మీరు పాపతో ఎక్కువ సమయం గడపాలి, తండ్రి స్పర్శ పిల్లల మానసిక ఎదుగుదలకి చాలా ముఖ్యం అని చెప్పాడు డాక్టర్. ఆనంద్ తలదించుకున్నాడు. డాక్టర్ మాటలు అతనికి చెంపపెట్టులా తగిలాయి. నిజమే కదా, ఈ మధ్య శ్రావణి మోజులో పడి నా పాపని నిర్లక్ష్యం చేశాను. మేఘన చెప్పింది నిజమే అని అంతరాత్మ హెచ్చరించింది. బయటికి వచ్చాక మెడికల్ షాప్ దగ్గర ఆనంద్ మందులు తీసుకుంటూ ఉండగా మేఘన పక్కన నిలబడింది. సారీ మేఘన అన్నాడు ఆనంద్ చిన్నగా. మేఘన అతని వైపు చూసింది. దేనికి బావగారు? హాస్పిటల్కి వచ్చినందుక, లేక నిన్న అబద్ధం చెప్పినందుక? అన్నిటికీ. నిన్న నేను ట్రాఫిక్లో నిన్ను చూడలేదనుకోకు, చూశాను, కానీ శ్రావణి పక్కన ఉంది కదా, కారు ఆపితే ఏమనుకుంటుందో అని ఆగిపోయాడు. శ్రావణి గారు ఏమనుకుంటారు అని భయపడ్డారు, కానీ భార్య బిడ్డ ఆటోలో కష్టపడతారని ఆలోచించలేదు. పరాయి వాళ్ళ అభిప్రాయాలకు ఇచ్చిన విలువ సొంత మనుషులకు ఇవ్వలేదు. ఇదే కదా మీ సమస్య అంది మేఘన నిర్వేదంగా. ఆనంద్ సమాధానం చెప్పలేకపోయాడు. ఇంటికి వెళ్ళాక కూడా ఆ మాటలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆదివారం వచ్చింది. కాంతమ్మ గారు ఉదయాన్నే ఒక ప్లాన్ వేశారు. ఆనంద్కి శ్రావణి మధ్య సాన్నిహిత్యం పెంచాలి, మేఘన్ని పని మనిషిలా మార్చాలి. ఒరే ఆనంద్, ఆ అమ్మాయి శ్రావణి మొన్న వచ్చినప్పుడు మర్యాద చేయలేకపోయాం. పాపం నీ ప్రాజెక్టు కోసం చాలా కష్టపడుతుందట కదా, ఈరోజు లంచ్కి పిలుద్దాం, సరదాగా ఉంటుందని ప్రతిపాదించింది. ఆనంద్ సందేహించాడు. వద్దులే అమ్మా, ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగోలేవు, మేఘన ఫీల్ అవుతుంది. దానికేం ఫీలింగ్స్ ఉంటాయి రామ్, అయినా అది కేవలం వంట చేస్తుంది, వడ్డించేది నేను, నువ్వు శ్రావణి మాట్లాడుకుంటారు, పిలువు నాన్న, నా కోరిక అని బతిమలాడింది. ఆనంద్కి అమ్మని కాదనిలేక శ్రావణికి ఫోన్ చేశాడు. శ్రావణి వెంటనే ఒప్పుకుంది. వస్తున్నా ఆనంద్, ఐఆమ్ ఎక్సైటెడ్ అని అంది. మేఘనకి ఈ విషయం తెలిసింది. ఆమె కోపం రాలేదు, జాలి వేసింది. అత్తగారి కుట్ర, భర్త బలహీనత ఆమెకు సుష్టంగా కనిపిస్తున్నాయి. మేఘన, ఈరోజు స్పెషల్ చేయాలి, చికెన్ బిర్యానీ, పాయసం, గారెలు, అన్నీ బాగుండాలి, మా ఇంటి పరువు తీయకు అని ఆర్డర్ వేశారు కాంతమ్మ. మేఘన మౌనంగా తల ఊపింది. వంటింట్లో చెమటలు కక్కుతూ వంట చేస్తుంది. ఆమె కన్నీళ్లు ఉల్లిపాయలు కోయటం వల్ల కాదు, తన జీవితం ఇలా వంటింటికి పరిమితం అయిపోతుందన్న బాధ వల్ల వస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు శ్రావణి వచ్చింది. ఈసారి ఆమె మరింత మోడ్రన్గా తయారై వచ్చింది. స్లీవ్లెస్ టాపు, జీన్సు, చేతిలో ఒక పెద్ద గిఫ్ట్ బాక్సు. హాయ్ ఆంటీ, హాయ్ ఆనంద్ అని హక్ చేసుకుంది. మేఘన వంటింట్లోంచి వచ్చి నీళ్ళిచ్చింది. హాయ్ మేఘన, నువ్వు వంటలో బిజీనా? సారీ, నేను హెల్ప్ చేయలేను, నా కిచెన్ అంటే అలర్జీ అని నవ్వింది శ్రావణి. పర్లేదు శ్రావణి గారు, నాకు అలవాటే అంది మేఘన. భోజనాల దగ్గర
ఆనంద్ శ్రావణి పక్కపక్కన కూర్చున్నారు. మేఘన కాంతమ్మ వడ్డిస్తున్నారు. వావ్, బిర్యానీ సూపర్ ఆనంద్, మీ వైఫ్కి వంట బాగవచ్చు. సీజ్ ఏ గుడ్ కుక్ అంది శ్రావణి మేఘన్ని ఒక వంట మనిషిలా మెచ్చుకుంటూ. ఆనంద్ ఇబ్బందిగా థ్యాంక్స్ శ్రావణి అన్నాడు. శ్రావణి గిఫ్ట్ బాక్స్ తీసింది. ఇది చిన్ని కోసం ఎలక్ట్రానిక్ డ్రమ్స్, శబ్దం వస్తుంది, లైట్లు వెలుగుతాయి అని ఉత్సాహంగా చూపించింది. మేఘన చూసి థ్యాంక్స్ అండి, కానీ చిన్నికి ఇంకా 6 నెలలే, అంత పెద్ద శబ్దాలు లైట్లు కళ్ళకు మంచిది కాదు, భయపడుతుంది అని మర్యాదగా చెప్పింది. శ్రావణి ముఖం చిన్నబోయింది. ఓ ఈజీ, నేను లేటెస్ట్ టాయ్ తెచ్చాను. ఆనంద్ మీ ఆవిడ చాలా స్ట్రిక్ట్ మదర్లా ఉన్నారు అని వ్యంగ్యంగా అంది. ఆనంద్ కలగజేసుకుని పర్లే శ్రావణి, మేఘనకి పిల్లల గురించి ఎక్కువగా తెలుసులే, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పాడు. ఇది శ్రావణికి నచ్చలేదు. ఆనంద్ తనని సమర్థించకుండా మేఘన్ని వెనకేసుకురావటం ఆమె అహం దెబ్బతింది. భోజనాలయ్యాక అందరు హాల్లో కూర్చున్నారు. కాంతమ్మ గారు సంభాషణను మార్చారు. శ్రావణి, నువ్వు ఎంఎస్ ఎక్కడ చేశావు? అమెరికాలో ఆంటీ. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటారు. అవునా, మా మేఘన కూడా చదువుకుందిలే, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అవ్వాల్సింది, కానీ మధ్యలో ఆపేసింది అని కావాలని టాపిక్ లేవనెత్తింది కాంతమ్మ. అయ్యో ఎందుకు మేఘన, పెళ్లి కోసమా లేక లవ్ ఫెయిలురా అని జోకులు అడిగింది శ్రావణి. ఆనంద్ ముఖం గంభీరంగా మారింది. గదిలో వాతావరణం వేడెక్కింది. మేఘన శ్రావణి కళ్ళలోకి చూసింది. లవ్ ఫెయిల్యూర్ అనుకోండి, కానీ జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు కదా, అందుకే చదువు ఆపి బాధ్యతలు ఎంచుకున్నాను. కొంతమందికి చదువు, ఉద్యోగం, సరదాలు ముఖ్యం, నాలాంటి వాళ్ళకి కుటుంబం, విలువలు ముఖ్యం అని గట్టిగా సమాధానం ఇచ్చింది. శ్రావణికి ఆ మాటలు చురకల్లా తగిలాయి. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి విలువలు ఉండవని మీ ఉద్దేశమా? నేను అలా అనలేదు, ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళవి. మీరు బావగారికి మంచి ఫ్రెండు, మీ స్నేహానికి ఉన్న విలువ నాకు తెలుసు. అలాగే భార్యగా నా స్థానానికి ఉన్న విలువ అందరికి తెలిస్తే చాలు అని మేఘన ఆనంద్ వైపు, అత్తగారి వైపు చూస్తూ అంది. ఆ మాటలో ఒక హెచ్చరిక ఉంది. నా జోలికి రావద్దు అనే హెచ్చరిక. ఆనంద్ మేఘన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయిలో ఇంత ఫైర్ ఉందా? కాంతమ్మ గారు మాత్రం, చూసావా శ్రావణి దీని నోరు, ఎంత ధైర్యమో, వచ్చిన కొత్తలో అమాయకంగా నటించింది, ఇప్పుడు అసలు రంగు బయటపడింది అని నిందించారు. శ్రావణి లేచింది. ఆనంద్, ఐ థింక్ ఐ షుడ్ లీవ్, మూడు పాడైపోయింది అని విసుగ్గా అంది. సారీ శ్రావణి, నేను డ్రాప్ చేస్తాను అని ఆనంద్ ఆమె వెంట వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళాక మేఘన సోఫాలో కులబడింది. కాళ్ళు వణుకుతున్నాయి. అంత ధైర్యం ఎలా వచ్చిందో తనకే తెలియదు, కానీ చెప్పక తప్పలేదు, లేకపోతే వాళ్ళు తన్ని ఇంకా ఇంకా తొక్కిపరేస్తారు. అరగంట తర్వాత ఆనంద్ వచ్చాడు. కోపంగా ఉన్నాడు. మేఘన, ఏంటి నీ ప్రవర్తన? ఇంటికి వచ్చిన గెస్ట్ని అలా అవమానిస్తావా? శ్రావణి ఎంత ఫీల్ అయిందో తెలుసా అని అరిచాడు. మేఘన్ లేచి నిలబడింది. ఆవిడ ఫీలింగ్స్ మీకు ముఖ్యం బావగారు, మరి నా ఫీలింగ్సు? ఆవిడ నా గతం గురించి, నా చదువు గురించి వెటకారం చేస్తుంటే నేను నవ్వుతూ ఊరుకోవాలా? మీ అమ్మగారు నన్ను పని మనిషిలా చూస్తూ ఉంటే భరించాలా? నీ గతం గురించి మాట్లాడితే తప్పేముంది? అది నిజమే కదా. నీకు కార్తీక్ అంటే ఇష్టం ఉండేది కదా. ఉండేది, గమనించండి, ఉండేది అంటున్నాను, కానీ ఇప్పుడు లేదు. కానీ మీ విషయం అలా కాదు. శ్రావణి గారంటే మీకు ఇష్టం ఉంది, అది వర్తమానం. నా గతాన్ని తవ్వి మీ వర్తమానంలోని తప్పులను కప్పుచ్చుకోకండి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఆనంద్ షాక్ అయ్యాడు. మేఘన్ లాజిక్ ముందు తను ఓడిపోతున్నాడు. నిజమే, తను శ్రావణి వైపు ఆకర్షితుడవుతున్నాడు. అది స్నేహమా ప్రేమ తెలియదు, కానీ అది మేఘనకి అన్యాయం చేయడమే కదా. ఆనంద్ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మేఘన వంటింట్లోకి వెళ్ళి మిగిలిపోయిన వంటలను సర్దుతుంది. కాంతమ్మ గారు గుమ్మం దగ్గర నిలబడి, జాగ్రత్త మేఘన, మొగుడికి ఎదురు చెప్పే ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఈరోజు శ్రావణ్ణి వెళ్ళగొట్టావేమో, కానీ రేపు ఆనంద్ మనసులోంచి నేను వెళ్ళగొడతాను. ఆ కార్తీక్ ఉత్తరం ఇంకా నా దగ్గరే ఉంది, అదెప్పుడు బయటకు వస్తుందో చూడు అని బెదిరించారు. ఆ ఉత్తరం మీ దగ్గరే ఉంచుకోండి అత్తయ్య
అది కాగితం ముక్క మాత్రమే. కానీ మీ అబ్బాయి ఆ శ్రావణి గారు కలిసి తిరుగుతున్న ఫోటోలు, వాళ్ళు చనువుగా ఉన్న దృశ్యాలు నా కళ్ళల్లో ఉన్నాయి. అవి బయటకు వస్తే ఎవరు పరువు పోతుందో ఆలోచించుకోండి అని మేఘన కూడా ఎదురు బెదిరించింది. కాంతమ్మ గారు హతాశులయ్యారు. మేఘన చేతిలో కూడా అస్త్రాలు ఉన్నాయా? ఇది సామాన్యమైన అమ్మాయి కాదు. రాత్రి 10 గంటలు ఆనంద్ మేఘన మంచం మీద అటు ఇటు తిరిగి పడుకున్నారు. మధ్యలో చిన్ని నిద్రపోతుంది. మేఘన ఫోన్ మోగింది. అదొక మెసేజ్. మేఘన, నేను ఊరు వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్లే ముందు నిన్నొక్కసారి కలవాలి. చివరిసారిగా ప్లీజ్ రా. రేపు సాయంత్రం పార్కు దగ్గర ఉంటాను. కార్తిక్. మేఘన ఆ మెసేజ్ చూసి భయపడింది. డిలీట్ చేయబోయింది. అంతలో ఆనంద్ వెనక్కి తిరిగి ఎవరి మెసేజ్ అని అడిగాడు. కస్టమర్ కేర్ బావగారు అని అబద్ధం చెప్పింది. ఫోన్ ఇవ్వు అని చేయి చాచాడు ఆనంద్. మేఘన గుండె ఆగిపోయినంత పడింది. ఇస్తే చదువుతాడు. చదివితే ఇందాక తను మాట్లాడిన నీతులన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. వద్దు బావగారు, బ్యాటరీ లో ఉంది అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టింది. ఆనంద్ అనుమానంగా చూశాడు. మళ్ళీ దాపరికం. ఇందాక పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు, ఇప్పుడు ఫోన్ ఇవ్వడానికి భయపడుతున్నావు. నీ నాటకం నాకు అర్థం కావటం లేదు మేఘన అని విసుగ్గా అనుకున్నాడు. మేఘన కన్నీరు కార్చింది. విధి తనతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది? ఒక పక్క భర్తతో పోరాటం, మరో పక్క కార్తిక్ పిలుపు. తను వెళ్ళాలా? వెళ్తే ఏం జరుగుతుంది? వెళ్ళకపోతే కార్తిక్ ఏమైనా చేసుకుంటాడా? ఆ రాత్రి మేఘన ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ సమస్యని ఇక్కడితో తేల్చుకోవాలి. కార్తిక్ని కలిసి గట్టిగా చెప్పాలి, నా జీవితంలోకి రావద్దని. కానీ ఆనంద్కి తెలియకుండా వెళ్ళటం ఎలా? కాంతమ్మ గారు గమనిస్తూనే ఉంటారు. ఆ రోజు ఉదయం నుంచి మేఘన మనసు కీడు శంకిస్తుంది. రాత్రి వచ్చిన కార్తిక్ మెసేజ్ ఆ మెదల్లో అల్జర్ రేపుతుంది. చివరిసారిగా కలవాలి అన్న మాటలో ఎంత నిజముందో తెలియదు. కానీ వెళ్ళకపోతే అతను ఇంటికి వస్తాడేమో, లేక ఇంకేదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అన్న భయం ఆమెను కుదురుగా ఉండనీయటం లేదు. ఈ సమస్యకి ఈరోజే ఒక ముగింపు పలకాలి. వంటింట్లో కాఫీ కలుపుతూ ఉంటే చేతులు వణుకుతున్నాయి. హాల్లో ఆనంద్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. నిన్నటి గొడవ తాలూకు ఛాయలు ఇంకా ఇద్దరి ముఖాల్లోనూ ఉన్నాయి. మాటలు లేవు, కేవలం అవసరమైన చూపులు తప్ప. అత్తయ్య గారు, చిన్ని కొత్త బట్టలు కుట్టడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాలి. సాయంత్రం 4 గంటలకు వెళ్ళొస్తాను అని మేఘన అనుమతి అడిగింది. నిజానికి అది అబద్ధం. అబద్ధం ఆడడం మేఘన నైజం కాదు. కానీ పరిస్థితులు ఆమెను అలా మార్చేశాయి. కాంతమ్మ గారు సోఫాలో కూర్చుని తమలపాకులు నములుతున్నారు. మేఘన మాట వినగానే ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. ఓహో, టైలర్ దగ్గరికా? సర్లే వెళ్ళిరా. ఇంట్లో ఎలాగో పనేముంది, పసిపిల్ల నిద్రపోతుంది కదా. కానీ త్వరగా రా. ఆనంద్ వచ్చేసరికి కాఫీ రెడీగా ఉండాలి అని చాలా సులువుగా ఒప్పుకున్నారు. మేఘన ఆశ్చర్యపోయింది. సాధారణంగా 1000 ప్రశ్నలు వేసే అత్తగారు ఈరోజు ఇంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నారు? బహుశా తన ప్లాన్ వేరే ఉండి ఉంటుంది. కానీ మేఘనకు ఆలోచించే సమయం లేదు. సాయంత్రం 4 గంటలు. ఎండ తగ్గుముఖం పట్టింది. మేఘన చిన్నిని ఉయ్యల్లో పడుకోబెట్టి పక్కింటి పిన్ని గారికి ఒక మాట చెప్పి బయలుదేరింది. ఆటో ఎక్కింది. గాంధీ పార్కు అని చెప్పింది డ్రైవర్కి. ఆటో వెళ్ళిపోయాక ఇంటి గేటు వెనక నుంచి కాంతమ్మ గారు బయటకు వచ్చారు. ఆ ముఖంలో ఒక కుట్లమైన నవ్వు. వెంటనే మరో ఆటోని పిలిచి ఆ ముందు వెళ్తున్న ఆటోని ఫాలో అవ్వబోయి అని చెప్పారు. గాంధీ పార్కు నగరానికి దూరంగా పచ్చటి చెట్లతో నిన్న ప్రదేశం అది. సాయంత్రం కావడంతో కొంచెం జనమున్నారు. ప్రేమికులు, వాకింగ్ చేసే వృద్ధులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. మేఘన ఆటో దిగి చున్నితో ముఖం కప్పుకుంది. ఎవరైనా చూస్తారేమన్న భయం. గుండె వేగంగా కొట్టుకుంటుంది. పార్కు లోపల ఒక పెద్ద వేపు చెట్టు కింద బెంచ్ మీద కార్తిక్ కూర్చుని ఉన్నాడు. తలదించుకొని శూన్యంలోకి చూస్తున్నాడు. మేఘను చూడగానే లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఆశ, ఆనందం కనిపించాయి. మేఘన, నువ్వు వచ్చావు. నాకు తెలుసు నువ్వు వస్తావని అంటూ దగ్గరికి రాబోయాడు. మేఘన చేయెత్తి ఆపింది. కార్తిక్, అక్కడే ఉండు.
అని గట్టిగా చెప్పింది. కార్తీక్ ఆగిపోయాడు. ఏమైంది మేఘన? ఎందుకంత కోపం? నేను నిన్ను చూడ్డానికి కదా పిలిచింది. చూడ్డానికి కాదు కార్తీక్, నా జీవితాన్ని నాశనం చేయడానికి పిలిచావు. నీకు తెలుసా, నిన్న నువ్వు పంపిన మెసేజ్ వల్ల నా కాపురంలో ఎంత చిచ్చు రేగేదో. నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు అన్నావు కదా, వెళ్ళిపో, మళ్ళీ వెనక్కి రాకు అన్న ఆవేశంగా చెప్పింది మేఘన. మేఘన, నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుసు. ఆనంద్ నిన్ను ప్రేమించడం లేదు. అతను ఆ స్థావని వెనక తిరుగుతున్నాడు. అలాంటి వాడి కోసం నీ జీవితం ఎందుకు బలి చేసుకుంటావు? రా, నాతో వచ్చి మనం పెళ్లి చేసుకుందాం. చిన్ని కూడా మనతో పాటే తీసుకెళ్దాం అని పిచ్చిగా మాట్లాడాడు కార్తీక్. మేఘన కోపం కన్నా అసహ్యం వేసింది. నోర్మీ కార్తీక్, ఇంకొక మాట మాట్లాడితే నా చేతిలో చెప్పు దెబ్బ తింటావు. ఆనంద్ గారు ఎలాంటి వారైనా ఆయన నా భర్త, నా అక్క భర్త. ఆయనతో నాకు ఎన్ని గొడవలు ఉన్నా అది మా వ్యక్తిగతం. నీలాంటి వాడికి నా కాపురం గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రేమించడం గొప్ప కాదు కార్తీక్, ఆ ప్రేమించిన మనిషి గౌరవాన్ని కాపాడడం గొప్ప. నువ్వు నా ప్రేమను ఎప్పుడో చంపేశావు. ఇప్పుడు నా బాధను కూడా చంపాలని చూడకు. మేఘన మాటలు తూటల్లా పేలాయి. కార్తీక్ నిశ్చేషుడయ్యాడు. మేఘంలో ఇంత పరిణితి, ఇంత తెగింపు అతను ఊహించలేదు. గుర్తుపెట్టుకో కార్తీక్, ఇదే మన చివరి కలయిక. ఇంకోసారి నాకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నా జోలికి రావద్దు అని హెచ్చరించి వెనక్కి తిరిగి చూడకుండా నడిచింది మేఘన. ఆమె వెళ్తుంటే కార్తీకలలో నీళ్లు తిరిగాయి. తను ప్రేమించిన మేఘన ఇక లేదు. ఆమె ఇప్పుడు ఒక బాధ్యతగల ఇల్లాలిగా మారిపోయింది. తన ప్రేమ ఓడిపోయింది. కానీ దృశ్యం అంతా దూరం నుంచి ఒక జత కళ్ళు చూస్తున్నాయి. అది కాంతమ్మ గారు. ఒక పొద వెనుక దాక్కొని ఆమె ఈ తంతు అంతా గమనిస్తున్నారు. దూరం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆమెకు వినిపించలేదు. కానీ వాళ్ళిద్దరు ఏకాంతంగా పార్కులో కలుసుకున్నారన్న దృశ్యం చాలు. దొరికావ పక్షి, భర్తకి టైలర్ అని చెప్పి పార్కులో ప్రియుడితో షికార్లా. ఇంటికి రా, నీ పని చెప్తా అని పళ్ళు నూరుకుంటూ తన పాత నోకియా ఫోన్తో వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోని తీసింది. అది ఆమెకు దొరికిన బ్రహ్మాస్త్రం. మేఘన ఇంటికి వచ్చేసరికి 6 గంటలైంది. గుండెలో భారం దిగిపోయినట్లయింది. కార్తీక్కి గట్టిగా బుద్ధి చెప్పాలన్న తృప్తి ఉంది. ఈ కారణంతో నిజాయితీగా బ్రతకొచ్చు అన్న ఆశ గురించింది. అయితే ఇంట్లో వాతావరణం వేరుగా ఉంది. హాల్లో ఆనంద్ కూర్చుని ఉన్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు. పక్కన కాంతమ్మ గారు ముసలి కన్నీరు కారుస్తూ కూర్చున్నారు. మేఘన్ లోపలికి రాగానే ఆనంద్ ఆమె వైపు అగ్నిపర్వతం బద్దలైనట్లు చూశాడు. వచ్చావా పతివ్రత? టైలర్ దగ్గర బట్టలు కుట్టించుకుని వచ్చావా, లేక ఇంకేదైనా కుట్టించుకుని వచ్చావా? ఆనంద్ మాటల్లో సభ్యత, కోపం నిండి ఉన్నాయి. మేఘన షాక్ అయింది. బావగారు, ఏంటి ఆ మాటలు? ఆనంద్ లేచి వచ్చి ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. ఫట్ మన్న శబ్దం ఇల్లంతా ప్రధ్వనించింది. మేఘన కళ్ళు బయళ్ళు కమ్మాయి. చేతిలో ఉన్న సంచి కింద పడిపోయింది. నన్ను కొట్టారా బావగారు? ఏం తప్పు చేశానని అని కన్నీళ్లతో అడిగింది. ఇంకా నటిస్తున్నావా? అమ్మ నిన్ను చూసింది మేఘన. గాంధీ పార్క్లో ఆ కార్తీక్ గారితో నువ్వు రాసుకు పూసుకొని తిరగటం అమ్మ కళ్ళారా చూసింది. టైలర్ అని అబద్ధం చెప్పి ప్రియుని కలవడానికి వెళ్తావా? చీ, నీ బ్రతుకు చెడా అని అసహించుకున్నాడు ఆనంద్. మేఘన కాంతమ్మ గారి వైపు చూసింది. ఆ ముఖంలో గెలుపు నవ్వు. అవునరా, నేను కళ్ళారా చూశాను. ఏదో అనుమానం వచ్చి వెళ్తే పార్కులో చెట్ల చాటున గుసగుసలు ఆడుకున్నారు. నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆ కుర్రాడు పారిపోయాడు. ఆ మాయలాడి మాత్రం పతివ్రతల ఇంటికి వచ్చింది అని అబద్ధాలు జోడించి చెప్పింది కాంతమ్మ. లేదు బావగారు, అది నిజం కాదు. నేను వెళ్ళింది నిజమే, కానీ అతన్ని తిట్టి రావడానికి వెళ్ళాను. నా జోలికి రావద్దు అని చెప్పడానికి వెళ్ళాను. నమ్మండి అని మేఘన ఆనంద్ కాళ్ళు పట్టుకుంది. ఆనంద్ ఆమెను కాలుతో తన్నాడు. నమ్మాలా? ఇంకా నేను నమ్మాలా? మొన్న గుళ్ళో స్నేహితుడన్నావు, నిన్న ఫోన్ రాలేదన్నావు, ఈరోజు పార్కు వెళ్ళలేదన్నావు. ప్రతిసారి దొరికిపోయాక ఏదో ఒక కొత్తగా చెబుతావు. నువ్వు చెప్పేది నిజమైతే నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా. దొంగచాటుగా ఎందుకు వెళ్ళావు? మేఘన మౌనంగా ఉండిపోయింది. నిజమే, చెప్పి ఉంటే బాగుండేది, కానీ భయం.
ఆనంద్ ఎక్కడ అనుమానిస్తాడో అన్న భయమే ఆమె కొంప ముంచింది. మాట్లాడవేం? సమాధానం లేదు కదా? ఎందుకంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి. మాధవ్ చనిపోతే ఆ స్థానంలో నిన్ను తెచ్చుకున్నందుకు మా బ్రతుకులు ఇలా తగలపెట్టావు అని ఆనంద్ తల పట్టుకుని కూర్చున్నాడు. కాంతమ్మగారు లేచి, ఆనంద్, దీనికి ఇంట్లో ఉండే అర్హత లేదు. గెంటే బయటకు. ఆ పసిబిడ్డకి తల్లి లేకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి తల్లి తల్లిగా ఉండకూడదు అని తీర్పు ఇచ్చింది. ఆనంద్ లేచాడు. మేఘన చేతిని గట్టిగా పట్టుకుని గడప వైపు లాక్కెళ్ళాడు. వెళ్ళిపో మేఘన, నీకు ఆ కార్తిక్ కావాలి కదా, వాడి దగ్గరికి వెళ్ళు. నా కూతురు జోలికి రాకు. నా ఇంట్లో నీకు స్థానం లేదు అని గడప బయటకు నెట్టేశాడు. మేఘన మెట్ల మీద పడిపోయింది. మోచేతికి దెబ్బ తగిలి రక్తం వచ్చింది. బయట చీకటి పడుతుంది. వర్షం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బావగారు, ప్లీజ్ నన్ను వెళ్ళగొట్టకండి. నేనెక్కడికి వెళ్తాను? చిన్ని ఏడుస్తుంది, నా బిడ్డ అంటే తలుపు బాధింది. కానీ ఆనంద్ తలుపు గట్టిగా వేసేశాడు. లోపల గడియ పెట్టే శబ్దం వినిపించింది. మేఘన గుండె పగిలిపోయింది. కన్నవారి ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు తట్టుకోలేరు. భర్త గెంటేశాడు. ప్రియుణ్ణి తనే చీకొట్టింది. ఇప్పుడు తను ఒంటరి, నడి రోడ్డు మీద నిలబడ్డ అనాథం. ఆ రాత్రి వర్షం పెద్దదైంది. మేఘన ఇంటి వరండాలోనే తలుపు కానుకొని ముడుచుకుని కూర్చుంది. లోపల చిన్ని ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు వింటుంటే మేఘన ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. చిన్ని, అమ్మ ఎక్కడే ఉందిరా? లోపలికి రాలేదు, నిన్నెత్తుకోలేదు అని తనలో తనే రోధించింది. లోపల ఆనంద్ చిన్నినెత్తుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. పాప ఏడుపు ఆపడం లేదు. కాంతమ్మ గారు, ఊరుకోరా, కాసేపు ఏడ్చి అదే పడుకుంటుంది, ఆ దరిద్రం వదిలిందనుకో అని సముదాయిస్తున్నాడు. కానీ ఆనంద్ మనసులో అలచడి. మేఘన నిజంగా తప్పు చేసిందా? తను చెప్పింది నిజమేనా? పార్కులో కేవలం వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళిందా? ఆమె కళ్ళలో కనిపించిన నిజాయితీ, తను పార్క్ నుంచి తిరిగి వచ్చాక కనిపించిన ఆత్మవిశ్వాసం, ఇవన్నీ అతన్ని తొలిచేస్తున్నాయి. కానీ అమ్మ మాట, తన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాలు అతన్ని నమ్మనివ్వడం లేదు. రాత్రి 10 గంటల సమయం. మేఘన చలికి వణుకుతుంది. వరండాలో దీపం వెలుగుతుంది. గేటు దగ్గర ఒక కారు ఆగింది. అది శ్రావణి కారు. శ్రావణి కారు దిగి మేఘనని ఆ స్థితిలో చూసి షాక్ అయింది. మేఘన, ఏంటిది, బయట కూర్చున్నావు వర్షంలో అని దగ్గరికి వచ్చింది. మేఘన తల ఎత్తి చూసింది. ఆ ముఖం పాలిపోయి దెబ్బలతో ఉంది. శ్రావణి గారు అంటూ స్పృహ తప్పి ఆ మీద పడిపోయింది. శ్రావణి వెంటనే మేఘన్ని పట్టుకుంది. ఆనంద్, ఆనంద్, తలుపు తీ అని గట్టిగా అరిచింది. లోపల నుంచి ఆనంద్ తలుపు తీశాడు. శ్రావణి ఒళ్ళో స్పృహ లేకుండా ఉన్న మేఘన్ని చూడగానే అతని గుండె లబ్మాని కొట్టుకుంది. కోపం కన్నా భయం వేసింది. ఏమైంది అని అడిగాడు. ఏమవ్వాలి, చంపేదా కొట్టి చల్లు బయటపడేశావు. ఇదేనా నీ మగతనం ఆనంద్ అని శ్రావణి గట్టిగా అడిగింది. కాంతమ్మగారు వెనక నుంచి వచ్చి, నువ్వు ఆగు శ్రావణి, దీని సంగతి నీకు తెలియదు, ఇది పార్కులో ఆపండి ఆంటీ. శ్రావణి గద్దించింది. నాకు అన్నీ తెలుసు. ఈరోజు సాయంత్రం నేను కూడా అదే పార్కుకి వెళ్ళాను వాకింగ్కి. మేఘన కార్తిక్ గారిని చెప్పు తీసుకుని కొట్టే రేంజ్లో తిట్టడం నేను చూశాను. నా భర్త జోలికి వస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. అది చూడకుండా కేవలం కలిసారనే కారణంతో మీరింత దారుణంగా ప్రవర్తిస్తారా? శ్రావణి మాటలు వినగానే ఆనంది కాంతమ్మ గారికి భూమి కంపించినట్లయింది. నిజం, నిప్పులాంటి నిజం శ్రావణ్ నోటి వెంట వచ్చింది. కాంతమ్మ గారి ముఖం మాడిపోయింది. తన అబద్ధం బట్టబయలైంది. ఆనంద్ కళ్ళల్లో పశ్చాత్తాపం ఉప్పెన్లా పొంగింది. తను ఎంత ఘోరంగా తప్పు చేశాడు. తన కోసం, తన పరువు కోసం పోరాడిన భార్యని, శిలావతిని అనుమానించి గెంటేశాడా? ఆనంద్ వెంటనే మేఘన్ని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. సోఫాలో పడుకోబెట్టాడు. మేఘన, మేఘన, కళ్ళు తెరువు అని తట్టి లేపాడు. శ్రావణి నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లింది. మేఘన మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఆనంద్, శ్రావణి. చిన్ని, చిన్ని ఏడుస్తుంది అని కలవరింతగా అంది మేఘన. స్పృహలు లేకపోయినా ఆమె ధ్యాస బిడ్డ మీదే ఉంది. ఆనంద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను క్షమించి మేఘన, నీ మనిషిని కాదు పశువుని. నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను.
అని ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. శ్రావణి కాంతమ్మ గారి వైపు తిరిగి, చూసావా ఆంటీ, మీరు కోరుకున్నది ఇదేనా? ఒక అమాయకపు అమ్మాయి జీవితాన్ని బలి తీసుకోవటం. ఆనంద్ మీ కొడుకు కావచ్చు, కానీ మేఘన కూడా ఒక కూతురే కదా అని నిలదీసింది. కాంతమ్మ గారు మాట్లాడలేదు. తలదించుకుని తన గదిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ మనసులో పశ్చాత్తాపం లేదు. ఓడిపోయాను అన్న కసి మాత్రమే ఉంది. ఈ శ్రావణి మధ్యలో వచ్చి అంత పాడు చేసింది. కానీ ఆట ఇంకా అయిపోలేదనుకుంది. ఆనంద్ మేఘనని తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె దెబ్బలకు మందు రాశాడు. మేఘన మౌనంగా ఉండిపోయింది. ఆమెకు ఆనంద్ మీద కోపం లేదు, కేవలం జాలి ఉంది. నమ్మకం లేని చోట ప్రేమ ఎలా బ్రతుకుతుంది అన్న ప్రశ్న ఆమెను వేధిస్తుంది. మరుసటి రోజు ఉదయం మేఘన లేచేసరికి ఆనంద్ పక్కన లేడు. హాల్లో శ్రావణి ఉంది. రాత్రి ఇక్కడే ఉండిపోయినట్టుంది. గుడ్ మార్నింగ్ మేఘన, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది శ్రావణి. పర్లే శ్రావణి గారు, థ్యాంక్స్, నా గురించి నిజం చెప్పినందుకు అంది మేఘన కృతజ్ఞతగా. శ్రావణ్ నవ్వింది. నిజం చెప్పటం నా బాధ. కానీ మేఘన, నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఆనంద్ని ఇష్టపడ్డాను, అది నిజం. కానీ నా పార్క్లో నీ ధైర్యం చూశాక, ఆనంద్ పట్ల నీకున్న కమిట్మెంట్ చూశాక నాకు అర్థమైంది. ఆనంద్కి కావాల్సింది నేను కాదు, నువ్వు. యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ హర్. నేను మీ మధ్య నుంచి తప్పుకున్నాను అని చెప్పింది. మేఘన ఆశ్చర్యపోయింది. శ్రావణ్లో ఇంత మంచి మనసు ఉందా? అంతలో ఆనంద్ వచ్చాడు. చేతిలో కాఫీ కప్పులు. శ్రావణి, నువ్వు వెళ్తున్నావా అని అడిగాడు. అవును ఆనంద్, నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, బెంగళూరు వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి ఆనంద్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మేఘన్ని హక్ చేసుకుని వెళ్ళిపోయింది శ్రావణి. ఆనంద్ మేఘన హాల్లో ఒంటరిగా మిగిలిపోయారు. కార్తీక్ వెళ్ళిపోయాడు. శ్రావణి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలింది వీరిద్దరే. మధ్యలో నిలువెత్తు అనుమానాల గొడవలు బద్దలయ్యాయి. కాని వాటి తాలూకు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆనంద్ మేఘన దగ్గరికి వచ్చాడు. మేఘన, మనం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదామా? ఏ అనుమానాలు లేని కొత్త జీవితం అని అడిగాడు. మేఘన అతని కళ్ళల్లోకి చూసింది. మొదలు పెట్టచ్చు బావగారు, కానీ ఒక షరతు. ఈ ఇంట్లో మీ అమ్మగారి పెత్తనం ఇక సాగకూడదు. నా బిడ్డ పెంపకం నా ఇష్టం. నా మీద నమ్మకం మీకు ముఖ్యం. ఇది పాటిస్తానంటని అని గట్టిగా చెప్పింది. ఆనంద్ తల ఊపాడు. ప్రామిస్ మేఘన, ఇక అమ్మ జోక్యం ఉండదు, నీకు అడ్డు రాను అని మాట ఇచ్చాడు. కానీ గదిలో ఉన్న కాంతమ్మ గారు ఇదంతా వింటున్నారు. ఓహో, కొడుకు కోడలు ఒకటయ్యారు, నన్ను పక్కన పెడతారా? శ్రావణి వెళ్ళిపోతే నా ఆట ఆగిపోతుందా? లేదు, అసలు సిసలైన నాటకం ఇప్పుడే మొదలవుతుంది. మేఘన గతం పోయింది, కానీ ఆ భవిష్యత్తులో నేను నిప్పులు పోయగలను అని కొత్త ఎత్తుగడ కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. మేఘన గెలిచిందా, లేక ఇది తాత్కాలిక విరామమా? మరేం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.